ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీలో భూకంపం తీవ్ర భయంతో పరుగు తీసిన ప్రజలు అసలు ఎక్కడ ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలోని మన్యం ప్రాంతంలో నిన్నటి రోజు రాత్రి అంటే శనివారం నాడు రాత్రి భూ ప్రకంపనలు కలకలం రేపాయి. శనివారం నాడు రాత్రి సుమారు 11:30 ఆ టైంలో అయితే కనుక అల్లూరు సీతారామరాజు జిల్లాలో పలు ప్రాంతాల్లోని 30 సెకండ్ల పాటు స్వల్ప భూ ప్రకంపనలు అయితే సంభవించాయి. అరకు వ్యాలీ, పాడేరు, పెదబయలు, హుకుంపేట వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో భూమి సుమారు 30 సెకండ్ల పాటు కంటిన్యూగా కంపించడంతో జనం తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గాఢ నిద్రలో ఉన్న గిరిజనులు ఒక్కసారిగా భూమి దద్దరిల్లడంతో ఉలిక్కిపడి లేచి ప్రాణభయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అరకు, పాడేరు ప్రాంతం నిజానికి చూస్తే అది సిస్మిక్ జోన్ పరిధిలోకి వస్తుందని చెప్తూ ఉన్నారు. దానివల్ల అప్పుడప్పుడు ఎలాంటి మార్పులు సహజమైన నిపుణులు చెప్తున్నప్పటికీ ఈ స్థాయి అనుభవం తమకు ఎన్నడూ లేదని స్థానికులు వాపోతున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా కంటిన్యూస్ 30 సెకండ్లు, అర నిమిషం పాటు కంటిన్యూ భూమి కంపించడం అనేది చిన్న విషయం కాదు. సో ప్రజలందరూ కూడా భయంతో రోడ్లపైకి వచ్చేసారు. అంతేకాదు 11:30 సమయంలో అనంతగిరి, అరకులోయ, మంచంగిపుట్టు, పెదబయలు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేట మండలాలతో పాటు ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని పలు ప్రాంతాల్లో ఒకే సమయంలో సుమారు 30 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక అర్ధరాత్రి వేళ ప్రజల భయంతో రహదారులపైకి పరుగులు తీశారు. కొన్ని చోట్ల సెకన్ల వ్యవధిలో 2 సార్లు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు. కొన్ని ఇళ్లలో సామాగ్రి కింద పడిపోయింది. మన్యంలో పర్యాటకులు సైతం భయాందోళనకు గురయ్యారు. అన్ని మండలాల తహసీల్దార్లు, వీఆర్ఓలను అప్రమత్తం చేసినట్లు పాడేర్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ లోకేశ్వరరావు తెలిపారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి తాజా నివేదికల ప్రకారం ఎక్కడ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎవరికి గాయాలైనట్లుగా కానీ ఇంకా అధికారికంగా ఎటువంటి ధృవీకరణ చేయలేదు. దీని తక్కువ తీవ్రత కలిగినటువంటి మైనర్ ట్రైమర్ వాతావరణ భూగర్భ పరిశోధన సంస్థలు అయితే కనుక భావిస్తున్నాయి.